వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుషా కొమ్మల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని గారు, డెర్మటాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఒకప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళలో మనం వైట్ హెయిర్ చూసేవాళ్ళం, గ్రే హెయిర్. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ స్కూల్ పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో, కాలేజ్ గోయింగ్ 30s ముందే అందరిలో అది ఒక రకంగా ఒక టెన్షన్. అంటే ఈ ఆయిల్ వాడండి, దీనికి ఇది వాడండి, ఇది వేసుకోండి. అంటే చిన్న ఏజ్లోనే డైస్, ఆయిల్స్ ఇవన్నీ స్ట్రెస్ ఎందుకు మ్యామ్? ఎందుకు చిన్న ఏజ్లోనే వచ్చేస్తోంది గ్రే హెయిర్? ఇది ప్రిమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్గా ఉంటామమ్మా. ఇదేంటంటే ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఎప్పుడు ఉండేది, కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే తల్లి, ఇప్పుడు మనకి ఈ బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఇంట్లో ఆహారం తగ్గటం వలన ఏమవుతుందంటే మనకి కొన్ని లోపాలు ఎక్కువగా మనం తీసుకునే వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ తగ్గడం వలన గ్రే హెయిర్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ, B12 అండ్ D3, తర్వాత అలాగే వైటమిన్స్ సి, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఇవన్నీ కూడా ఏంటంటే మినరల్స్, వైటమిన్స్ అనమాట. ఇవన్నీ ప్రోటీన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ గ్రే హెయిర్ అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. నెంబర్ 2 ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా తొందరగా మనకి గ్రే హెయిర్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెంబర్ 3 ఏంటంటే ఇవాళ రేపు హ్యాబిట్స్ కూడా అలాగే ఉన్నాయి. స్మోకింగ్, వీటి వల్ల కూడా తొందరగా గ్రే హెయిర్ క్రానిక్ స్మోకర్స్లో కూడా తొందరగా గ్రే హెయిర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి జెనెటిక్స్. ఓకే, జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ వల్ల కూడా మనకి ఏంటంటే హెరిడిటరీగా మన ఫ్యామిలీలో ఎవరికైతే ఎర్లీ గ్రేయింగ్ ఉంటే కనుక డెఫినెట్గా మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో 100% మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. తొందరగా గ్రేయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ, వీటన్నిటి వలన కూడా గ్రే హెయిర్ అనేది చాలా తొందరగా రావడానికి. అలాగే మనం చేసే హ్యాండ్లింగ్, హెయిర్ హ్యాండ్లింగ్ ఏంటంటే రకరకాల బ్లీచ్స్ పెడుతున్నారు, హెయిర్ కలర్కి మారుస్తున్నారు, హెయిర్ స్ట్రీకింగ్ అంటున్నారు, ఫ్యాషన్కి రకరకాల కలర్స్ వేసుకుంటున్నారు. వీటి వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయ్యి తొందరగా హెయిర్ కలర్ మారడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే హెయిర్ స్టైలింగ్ ఎక్కువైపోయింది, వాటి వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట. అంటే ఏంటంటే ఆటోఇమ్యూన్ అలోపేషియా ఏరియేటా అంటాం. అంటే మీకు పెయిన్ కొరుకుడు. సో రౌండ్ ప్యాచెస్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. హెయిర్ పోతుంది, అక్కడ వచ్చే హెయిర్ గ్రే హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విటిలిగో అంటాం అనమాట. అంటే ఏంటంటే బొల్లి, ఆ సమస్య ఉన్న వాళ్ళల్లో కూడా ఎర్లీ గ్రే హెయిర్ అనేది మనం చూస్తుంటాం అనమాట. సో ఇవన్నీ రకరకాల రీజన్స్ ఉంటాయి గ్రే హెయిర్ రావడానికి. ఒక్కసారి వైట్ హెయిర్ వస్తే ప్రీమెచ్యూర్ కావచ్చు, ఇది కావచ్చు, మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా నిజంగా? అంటేనమ్మా జెనెటిక్గా వచ్చే, అంటే మనకి హెరిడిటరీగా ఉండే గ్రే హెయిర్ రివర్స్ అవడం అనేది ఉండదు. ఓకే, ఉండదు. సో అలా కాకుండా ఏదన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా వచ్చిందనుకోండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ B12, వైటమిన్ డిలో ఐరన్ లోపం వలన, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం లోపం వలన వచ్చిందనుకోండి, ఆ సప్లిమెంట్స్ ఇస్తే కనుక, ప్రోటీన్ లోపం వలన వచ్చినా కూడా ఆ సప్లిమెంట్స్ ఇస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ రివర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కానీ, లేదంటే ఆటో ఇమ్యూన్ వల్ల కానీ వచ్చిందనుకోండి, మనకి దాన్ని ఆ డిసీజ్ రివర్స్ చేయడం ద్వారా మనకి అది మళ్ళీ రివర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతేగాని జెనెటిక్గా వచ్చేదాన్ని ఎవరూ ఏమీ చేయలేము, మార్చలేము. సో ఇట్స్ బై జీన్స్ కదమ్మా, వాటిని మారడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే కనుక మనం టెస్ట్ చేయించి డెఫిషియన్సీస్ అన్నీ కనుక ఉంటే కనుక మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని కౌన్సిల్ చేసి, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా బాగుండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగుండి, ఒకసారి B12 ఇవన్నీ చెక్ చేసుకుని వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వాటిలో డెఫిషియన్సీ ఉంటే వాటి సప్లిమెంట్స్ ఇస్తే కనుక బెటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే జెనెటిక్గా వచ్చేవారికి ఏం చేయాలి అంటే కనుక, జెనెటిక్గా వచ్చే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వేరే మార్గం లేదు కాబట్టి హెయిర్
కలర్ వేసుకోవడమే ఉత్తమమైన మార్గం. సో ఈ హెయిర్ కలరింగ్ కూడా ఇప్పుడు అంతా కెమికల్ హెయిర్ డైస్ వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కెమికల్ హెయిర్ డైస్ కాకోకుండా మనకి బొటానికల్ హెయిర్ డైస్ వాడుకుంటే కనుక బెటర్గా ఉంటుంది. ఇప్పుడు హెన్నా పెట్టుకోమంటే ఎవరికి అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు, అంత ఇది ఉంటుంది. అందుకని బొటానికల్ హెయిర్ డైస్ వచ్చినాయి కాబట్టి మార్కెట్లోకి సేఫ్ హెయిర్ డైస్, బొటానికల్ హెయిర్ డైస్ వాడుకోవడం ద్వారా చాలా వరకు మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మేడం ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మ్యామ్? ఒకవేళ వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎప్పటి వరకు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి? అంటేనమ్మా నేను చెప్పినట్టు ఇందాక హెరిడిటరీ ప్రాబ్లం అయితే లేకుండా ఏమీ చేయలేము. హెరిడిటరీ ప్రాబ్లం లేకపోతే ఏజ్లో అయినా రివర్స్ చేసుకోవచ్చు. అంటే మరీ లేట్ ఏజెస్లో ఏంటంటే మనకి గ్రేయింగ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. యాజ్ యూ గ్రో ఓల్డ్ మనకి ఎవరూ తప్పించుకోలేము గ్రేయింగ్ నుంచి. సో అప్పుడు మనకి అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాదు, అదేంటంటే మన బాడీలో మెలనిన్ పిగ్మెంట్ అనేది హెయిర్లో మెలనిన్ పిగ్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఏజ్తో పాటు మెలనిన్ పిగ్మెంట్. సో ఈ మెలనిన్ ఏంటంటే హెయిర్ కలర్కి ఉపయోగం అనమాట. సో ఈ మెలనిన్ తగ్గడం మూలన మనకి హెయిర్ కూడా కలర్ మారిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. హెయిర్ బ్లాక్ నుంచి గ్రే కింద మారడానికి ఇది దోహదపడుతుంది అనమాట. సో మెలనిన్ ప్రొడక్షన్ పెంచడానికి వేరే టాబ్లెట్స్ ఏమీ లేవు. సో అవన్నీ మీరు ఇవి అవి అని నమ్మి ఈ న్యూట్రిషన్ ఈ వైటమిన్స్ దే హెల్ప్, జస్ట్ దే డోంట్ రివర్ట్ ఇట్ బ్యాక్ అనమాట. కొంతవరకు మంచిదే కాబట్టి, చెడు లేదు కాబట్టి వేసుకున్నా తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఆ లెవెల్స్ సరిపడా ఉంటే మనం అవసరం లేదు. సో న్యూట్రిషన్ ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేది ఏంటంటే ఇట్స్ మెలనిన్ ప్రొడక్షన్ తగ్గడం వలన వచ్చే గ్రేయింగ్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. సో చిన్నప్పుడు వస్తే కనుక ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చూసుకుని వాటిని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక రకంగా బెస్ట్ ఫుడ్స్ ఏంటి మ్యామ్? హెయిర్ బాగుండాలి, వైట్ హెయిర్ రాకూడదు, ఒకవేళ వచ్చిన వాళ్ళకి బాగుండాలి. ప్రతి ఫుడ్ ఈ మనకి భూప్రపంచంలో దొరికే ఏది బ్యాడ్ ఫుడ్ కాదమ్మా. న్యాచురల్గా వచ్చేవన్నీ ప్రతి దాంట్లోనూ ఒక్కొక్కటి ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్, మేడం ఏ ఫుడ్ తింటే మంచిది, ఏ ఫుడ్ అంటే ఏ ఫుడ్ మంచిది కాదు చెప్పండి. మీరు బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ తినుకోకుండా ఉంటే చాలు. మిగతా మనకి ఇంట్లో మనకి పూర్వీకులు అందరూ ఎలాగమ్మా అంత బ్యాలెన్స్డ్ డైట్. ఈ సీజనల్ ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా, ప్రతి సీజన్లోనూ ఒక్కొక్క మంచి ఫ్రూట్. ఏ ఫ్రూట్ మంచిదని చెప్తాము? ఈ ఫ్రూట్ మంచిది, ఆ ఫ్రూట్ మంచి, ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తింటే అది మంచిది, చాలా మంచిది. సీజన్లో దొరికేది కాకుండా ఎక్కడో నాకు ఎగ్జాటిక్ ఫ్రూట్ కావాలి, నేను కోల్డ్ స్టోరేజ్లో ఉన్న ఫ్రూట్ తెచ్చుకుని తింటాను అంటే కనుక అది కరెక్ట్ కాదు. ఓకేనా? సీజన్లో దొరికే ఫ్రూట్ సీజన్లో ఎంజాయ్ చేయాలి. అది తింటేనే మనకి వైటమిన్స్ అన్నీ చక్కగా సమృద్ధిగా వెళ్తాయి. అలాగే ప్రతి దాంట్లోనూ తల్లి బయోటిన్ మంచిది, నట్స్ మంచివి, ఎందుకంటే దాంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆల్మండ్స్, వాల్నట్స్, సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్నీ మంచివే అమ్మ. అలాగే ప్రోటీన్ ఉండాలి, సరిపడా ప్రోటీన్ ఉండాలి. అంటే ప్రోటీన్ ఉండాలంటే ఏంటి? నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్, చికెన్ ఇలాంటివి తీసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే కనుక సోయా ప్రోటీను ఇలాంటివి తీసుకోవాలి. మిల్క్ మంచిది. సో ప్రతి దాంట్లోనూ అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ మంచివి, ఫ్రూట్స్ మంచివి. ఏ సీజన్లో ఆ సీజన్లో మనకి బాడీకి సరిపడా చక్కగా ఇంట్లో ఫుడ్ తింటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే. అన్ని ఫుడ్స్ మంచివే. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వెల్కమ్.